99 టీవీ నేను పర్వీన్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను జుట్టు కత్తిరించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి మాడుగల కేజీబీవి జూనియర్ కాలేజీ హాస్టల్లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరు కాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిని విద్యార్థుల జుట్టును కొద్దిగా కత్తిరించగా తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక కార్తీక పౌర్ణమి రోజు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీరు అందుబాటులో లేదు. దీంతో బైపీసీ 2వ ఏడాది విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా హాజరయ్యారు. అయితే 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను ఎండలో నిల్చోబెట్టారు. మధ్యాహ్నం భోజన విరామంలో 18 మంది విద్యార్థులను జుట్టు కత్తిరించారు. అయితే విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. మరోవైపు జుట్టు విరబోసుకొని తిరుగుతున్నందుకు శిక్ష విధించినట్లు చెప్పుకొచ్చారు ప్రత్యేక అధికారిని. అయితే ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టింది. కాగా సరైన వసతులు కల్పించకుండా ఆలస్యం అయిందంటూ విద్యార్థినుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరారు. ఇక విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.